ఇందాక మీరు జగదీష్ రెడ్డిని లిల్లీపుట్ అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు కదా ఇందాక ప్రెస్ మీట్ లో. సో ఇప్పుడు మీరు రిజర్వేషన్ల మీద పోరాటంతో పాటు బీఆర్ఎస్ మీద కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉందా? బ్రదర్, ఒక్క మాట నేనేమంటా అంటే, పాలిటిక్స్లో అయినా జర్నలిజంలో అయినా ధైర్యం ఉండాలి. ఏదైనా అనుకుంటే ముఖం ముంగట చెప్పాలి. ఎన్కోటి ముంగటోటి చెప్పేటోళ్ళని ఏమంటాం మనం, మంచిగా ఉండదు. సో నేనేమంటున్నా అంటే, వాళ్ళు మా పార్టీలు ఉన్నా ఏ పార్టీలు ఉన్నా అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. నా మీద ఒక మిత్రుడు అనడానికి లేదులే, ఆయన జనాభా లెక్కలకి తీసినేసిన, కానీ నా మీద ఒక ఆయన విచిత్రమైన మాటలు మాట్లాడిండు. అది ఎవరు కూడా సహించలేదు, ఎవరు కూడా భరించలేదు. చాలా మంది డిజిటల్ మీడియా మిత్రులు కూడా ఇది కరెక్ట్ కాదు జర్నలిజంలో అని ఆనాడు మీరు కూడా అన్నారు. కానీ మా బీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రం ఖండించలేదు. నేను డెఫినెట్గా బాధపడ్డా. చాలా అన్యాయం, దారుణం. అది ఎవరు ఏ మహిళ మీద అన్నా ఖండించాల్సినటువంటి అంశాలు మా పార్టీ వాళ్ళు ఖండించకుండా ఈ నల్గొండ జిల్లాను నాశనం చేసినటువంటి ఈ లిల్లుపుట్ నాయకుడు నా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాడు. నల్గొండ జిల్లాలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కథమైందంటే కేవలం ఆ లిల్లీపుట్టే కారణం. ఆయన ఇవాళ నా మీద మాట్లాడేటటువంటి అర్హత ఆయనకు లేదు. ఇక ఇంకొక ఆయనను వాళ్ళు ముద్దుగా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో సైకో అని పిలుచుకుంటారట. ఆ పిల్లగాడు నిన్నగాక మొన్న బీఆర్ఎస్ పార్టీలకు వచ్చి ఉద్యమాలకు సంబంధం లేదు, ఎండ్లకు లేదు, అధికారం రాగానే వచ్చి మంత్రి పదవి తీసుకొని ఎంత లాభం పొందాలనో అంత లాభం పొంది నా మీద వేలెత్తి చూపించేటట్టుగా ఆ చిన్న పిల్లాడు ఆయన మాట్లాడుతున్నాడు. మరి ఆయనకున్న అనుభవం ఏందో, ఆయనకున్న బ్యాకింగ్ ఏందో, ఆయనకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో నాకు తెలియదు. కానీ ఆ సైకోకైనా ఈ లిల్లీపుట్కైనా నేను ఒకటే చెప్తున్నా, నేను అసలే మంచిదాని కాదు. మంచి మాటకు మంచిగా ఉంటా, లేకపోతే మంచిగా ఉండా. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర